chapter 2. మొదటి పేతురు 2లో మనం చూస్తాం What it means to walk as Jesus walked. యేసు ప్రభువలే నడవటం అంటే ఏంటి? To be a disciple. యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండటం అంటే ఏంటి? It says here in 1 Peter 2:21. మొదటి పేతురు 2:21 Christ suffered, leaving an example for us to follow in his steps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. To follow in his steps means walking as he walked. ఆయన అడుగు జాడలందు నడుచుకోవటం అంటే ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవటం. We see his footsteps and we walk in them. ఆయన అడుగు జాడలు మనం చూస్తాము, ఆ అడుగుల్లోనే నడుస్తాము. In one sentence I'll tell you what his footsteps are. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడుగు జాడలు ఏంటంటే, like in the military they say left right left right left right. మిలిటరీలో వాళ్ళు చెప్తారు లెఫ్ట్ రైట్ అని. First your left foot and then your right foot. ఎడమ కాలు కుడి కాలు, ఎడమ కాలు కుడి కాలు. That's how we always walk. ఆ విధంగా మనం కూడా నడుస్తాం. So Jesus also walked this way. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విధంగా నడిచారు. Not my will, God's will. నా చిత్తం కాదు దేవుని చిత్తం. Not my will, God's will. నా చిత్తం కాదు దేవుని చిత్తం. Not my will, God's will. నా చిత్తం కాదు దేవుని చిత్తం. All through his life. తన జీవితం అంతా కూడా అలా నడిచారు. Just like when you walk, you're always walking left right left right left. మనం నడిచేటప్పుడు ఎడమ కాలు కుడి కాలు అలానే నడుస్తాం. It's the same way. అదే విధంగా not my will but God's will, not my will but God's will. నా చిత్తం కాదు దేవుని చిత్తం, నా చిత్తం కాదు దేవుని చిత్తం. If you are choosing like that in everything in your life, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో ఆ విధంగా నువ్వు ఎంచుకున్నట్లయితే, in the way you speak, I don't want to speak the way I want to speak, I want the way God wants me to speak. నువ్వు మాట్లాడేటప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడను, దేవునికి ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను. I don't want to look at pictures which I want to look at. I want to look at pictures Jesus will allow me to look at. నేను చూడాలనుకున్న బొమ్మలు నేను చూడను, యేసు ప్రభు ఏదైతే అనుమతిస్తారో అవి మాత్రమే నేను చూస్తాను. There are so many things on television that Jesus will not watch. టీవీలో యేసు ప్రభు చూడని అంశాలు ఎన్నో ఉంటాయి. So if you want to walk as Jesus walked, నువ్వు యేసు వలే నడుచుకోవాలంటే you must ask yourself, if Jesus is sitting next to me watching this TV, will he be happy? నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నా పక్కన కూర్చున్నట్లయితే ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని బట్టి యేసు ప్రభు సంతోషంగా ఉంటారా? Or if Jesus is sitting there, he'll say, excuse me, I'm getting up and going. లేకపోయినట్లే ప్రభు ఇలా అంటాడా, సరే నేను వెళ్ళిపోతానంటారా? I can't watch this. దీన్ని నేను చూడలేనంటారా? And you are watching something that Jesus will not watch. యేసు ప్రభు చూడలేని దాన్ని నువ్వు చూస్తున్నావా? Then are you his disciple? మరి ఆయన శిష్యుడివేనా నువ్వు? No. కాదు. You are watching, the devil is sitting next to you watching that. నీ పక్కన అపవాది కూర్చొని చూస్తానికి ఏదైతే ఇష్టపడతాడో అది నువ్వు చూస్తున్నావు. Do you know that many programs on television, when you are watching, the demons are sitting next to you watching it and enjoying it? మీకు తెలుసా, టీవీలో వచ్చే అనేక కార్యక్రమాలు అపవాది మీ పక్కన కూర్చొని ఎంతో సంతోషిస్తూ చూస్తున్నాడు. There are some things that are clean. కొన్ని మంచిగా ఉంటాయి అందులో. For example, you are watching a cricket match. ఉదాహరణ క్రికెట్ మ్యాచ్ మీరు చూస్తున్నారు. There's nothing dirty about that. అందులో అపవిత్రమైనది ఏమి ఉండదు. And Jesus will not mind watching that. నువ్వు దాన్ని చూస్తుంటే యేసు ప్రభు ఏం బాధపడరు. But he will not waste 6-7 hours watching it. కానీ 6-7 గంటలు అలానే కూర్చొని యేసు ప్రభు సమయాన్ని వ్యర్థం చేసుకోరు. Because then there'll be no time to read the Bible, no time to do any other work. ఆ విధంగా 6-7 గంటలు చూసినట్లయితే వేరే పనులకు సమయం ఉండదు, బైబిల్ చదవడానికి సమయం ఉండదు. And your wife is struggling cooking and looking after the children and you're watching cricket match. నీ భార్య ఏమో వంటగదిలో వంట చేసుకుంటూ ప్రయాసపడుతూ పిల్లల్ని చూస్తుంటే నువ్వేమో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు. Jesus wouldn't do that. యేసు ప్రభు అయితే ఆ విధంగా చేయరు. Jesus would go and help somebody who's working. ఎవరైతే పని చేస్తున్నారో యేసు ప్రభు వెళ్ళి సహాయం చేస్తారు వాళ్ళకి. If you have some work to do, that's okay. Your wife is working there and you're working somewhere else. ఒకవేళ మీకు వేరే పనిలో నువ్వు ఉంటే అది మంచిదే. నీ భార్య ఒక చోట పని చేస్తుంది, నువ్వు ఇంకో చోట పని చేసుకుంటున్నావు. Your wife is working hard looking after the children and cooking the food and you're just enjoying yourself watching a cricket match. నీ భార్య ఏమో పిల్లలను చూసుకుంటూ ప్రయాసపడుతూ వంటగదిలో కష్టపడుతుంటేమో నువ్వేమో కూర్చొని విశ్రాంతిగా క్రికెట్ చూస్తున్నావు. Don't tell me that you love your wife. That is all nonsense. నీ భార్యని ప్రేమిస్తున్నావు నాకు చెప్పొద్దు, అదంతా అబద్ధం. You love yourself. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. You got to be honest about it. దాని గురించి నువ్వు యథార్థంగా ఉండాలి. This is how it is in so many homes, Indian, Western, every home. అనేక మంది భారతదేశంలో అయినా పాశ్చాత్య దేశాలైనా ఇలానే ఉంటాయి ఇళ్ళు. So to follow Jesus means I have to deny something I want to do. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను వెంబడించాలంటే నేను చేయాలనుకున్న దాన్ని ఉపేక్షించుకోవాలి. I like, maybe you like to watch the cricket match. బహుశా క్రికెట్ మ్యాచ్ చూడటం నీకు ఎంతో ఇష్టం. I also used to like it when I was 13-14 years old. నాకు 13-14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు కూడా ఎంతో ఇష్టం క్రికెట్ చూడటం. Today I have no time because I got so many other things to do. ఇప్పుడు నాకు క్రికెట్ చూడటానికి సమయం లేదు, ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉన్నాయి. So there's nothing wrong in it if you watch it for a limited time. ఏదో కొంత సమయం చూడటంలో తప్పు లేదు. But beyond that, కానీ దానికి మించి you have to ask yourself, would Jesus spend so much time
watching all this. దానికి మించి మనం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంత సమయాన్ని దానికోసం వెచ్చిస్తారా అని మనం ప్రశ్నించుకోవాలి. When your wife will be very happy if you help her with some of the work with the children or something. నీ వెళ్ళి నీ భార్యకి సహాయం చేసినట్లయితే పిల్లలను చూసుకునే విషయంలో కానీ ఎంత సంతోషిస్తుంది. walking as Jesus walked is a very practical thing. యేసు ప్రభు వలె నడవటం అనేది ఎంతో అభ్యాసాత్మకంతో కూడుకున్నది. Being thoughtful about the needs of other people. ఇతరుల యొక్క అవసరాలు ఏమై ఉన్నాయో గుర్తెరిగి వారికి సహాయం చేయటం. Very often we are thoughtful about the needs of other people in the church. తరచుగా మనం ఏం ఆలోచిస్తామంటే సంఘంలో ఉన్న ఇతరుల సభ్యుల యొక్క అవసరాలు చూస్తుంటాం. Not thoughtful about people in our home. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళ అవసరాలు ఏంటో మనం పట్టించుకోం. So true Christianity begins in the home. నిజమైన క్రైస్తవత్వం అనేది ఒక గృహంలోనే ప్రారంభమవుతుంది. If it does not work in your home, మీ ఇంట్లో అది పనిచేయనట్లయితే don't preach that gospel to other people. వెళ్ళి వేరే వాళ్ళకి ఆ సువార్తను ప్రకటించొద్దు. I often use this example. నేను తరచుగా ఈ సాదృశ్యాన్ని చెప్తుంటాను. If you got one CD player, మీకు దగ్గర ఒక CD ప్లేయర్ ఉంది, it's not working in your home. మీ ఇంట్లోనే పని చేయట్లేదు, అది you can't play, you can't rewind, you can't do anything. నువ్వు దాన్ని ప్లే చేయలేవు, వెనకెళ్ళలేవు. దాంతో will you wrap it up in a nice paper and give it as a gift to a friend? ఒక మంచి గిఫ్ట్ కవర్ పెట్టి నీ స్నేహితునికి గిఫ్ట్ గా ఇస్తావా? Birthday gift. బర్త్డే గిఫ్ట్ గా ఇస్తావా? Not working. అదేం పని చేయట్లేదు. Not working in your home. మీ ఇంట్లో పని చేయట్లేదు. You wrap it up and give as a birthday gift to somebody else. ఓ మంచి కవర్ లో కట్టేసి ఒక బహుమతిగా ఇస్తున్నావు. I am sure the worst person sitting here will not do that. ఇక్కడ కూర్చున్న వారిలో అతి తక్కువ వాళ్ళు కూడా ఆ పని చేయరు. So my question is, నా ప్రశ్న ఏంటంటే, a gospel that is not working in your home, are you trying to preach that to other people? మీ ఇంట్లో పని చేయని సువార్తని వేరే వాళ్ళకి ప్రకటించడానికి నువ్వు వెళ్తున్నావా? A gospel that has not changed your relationship with your wife, why are you preaching it to other people? నీ భార్యతో నీ సంబంధాన్ని మెరుగుపరచని సువార్తని వెళ్ళి నువ్వు ఇతరులకు ఎందుకు బోధిస్తున్నావు? No, first make sure it works in your home. మొట్టమొదటిగా అది మీ ఇంట్లో పనిచేస్తుందో లేదో చూసుకో. Jesus said, యేసు ప్రభు when you చెప్పారు, preach the gospel, you begin in Jerusalem. మనం సువార్త ప్రకటించేటప్పుడు మొట్టమొదట యెరూషలేములో ప్రారంభం అవ్వాలి. Acts 1:8. అపొస్తలుల కార్యములు 1:8. Then Judea, then Samaria, then the whole earth. తర్వాత యోదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల So వరకు. first start in your hometown, Jerusalem. మొట్టమొదటిగా యెరూషలేము అనే మన పట్టణంలో ప్రారంభించబడాలి. Then go outside. ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. That is to be a witness. అదే సాక్షిగా ఉండటమంటే. So if you can't be a witness in your home, మీ ఇంట్లో నువ్వు సాక్షిగా లేనట్లయితే you're fooling yourself if you're trying to be a witness to other people. వేరే వాళ్ళకి నువ్వు వెళ్ళి ఏదో సాక్షిగా ఉండాలనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. It says here Christ gave us an example, verse 21, to follow in his steps. ఇక్కడ 21వ వచనంలో చూసినట్లయితే ఆయన అడుగు జాడల యందు మనం నడవాలని మనకు మాదిరిగా ఆయన ఉన్నాడు. What are his steps? ఏంటి ఆయన అడుగు జాడలు? First of all, he did not commit any sin. మొట్టమొదటిగా ఆయన ఎటువంటి పాపం చేయలేదు. Second, there was no lie or cheating found in his mouth. రెండవది ఏంటంటే ఆయన నోట ఏ కపటమును లేదు, అబద్ధము లేదు. And third, when people spoke evil about him, he did not speak evil back. మూడవది ఏంటంటే ఆయన గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు మరలా ఆయన వారి గురించి చెడుగా మాట్లాడలేదు. And when people hurt him, he did not threaten them, God will judge you. ఆయన్ని అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు, దూషించినప్పుడు ఆయన బెదిరించలేదు ఎవరిని. But what did he do? మరేం చేశారు? It says he kept entrusting himself to his Father who judges everything righteous. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. That is to walk as Jesus walked. యేసు ప్రభువలే నడవటం అది. That is his steps. ఆయన అడుగు జాడలు. Lord, I want your help that I don't commit conscious sin. ఓ ప్రభువా, నాకు తెలిసిన విషయాల్లో నేను పాపం చేయకుండా ఉండాలి. Unconsciously I may be doing so many things wrong. నాకు తెలియకుండా ఎన్నో తప్పులు చేయొచ్చేమో. But what I know to be right, I should do that. కానీ నాకు ఏదైతే సరి అయిందని తెలిసిందో అదే చేయాలి నేను.